హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. కాకరకాయ అంటే మాకు నచ్చదు, అది చేదుగా ఉంటుందనే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా నిల్వ పచ్చడి చేసి వాళ్ళకి రైస్లో అంత కలిపి ఒక ముద్ద తినిపించి చూడండి. ఇంకెప్పుడు కాకరకాయ అంటే వద్దండ్రు, అంత రుచిగా ఉంటుంది పచ్చడి. అయితే 1 year వరకు కూడా ఈజీగా నిల్వ చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేసుకున్నట్టయితే. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు నార్మల్ నాటు కాకరకాయలను తీసుకున్నాను. నేను చిన్నవి తీసుకున్నానండి. వీటిని ఒకసారి నీట్గా కడిగిన తర్వాత ఏమాత్రం తడి లేకుండా ఆరనిచ్చి ఒకసారి తుడిచిన తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మీరు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలని లేదు, మీరు కావాలంటే కాస్త పొడవాటి సన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత తడి మాత్రం ఉండకూడదు, అది మాత్రం చూసుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగే పెట్టేసుకుని ప్యాన్ లోకి ఒక 350 ml వరకు ఆయిల్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను శనగ నూనె తీసుకున్నానండి. మీరు కావాలంటే నువ్వుల నూనె తీసుకోవచ్చు. శనగ నూనె అయినా లేదా నువ్వుల నూనె అనేది పచ్చళ్ళకి బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ మీకు తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మీరు కడిగి నీట్గా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని చక్కగా ఈ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపే మనము మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఒక 50 నుంచి 60 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. దీని ఒకసారి పైన డస్ట్ ఏం లేకుండా కడిగి తీసుకున్నాను అనమాట. ఇలా కడిగిన దానిలోకి బాగా వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు మునిగేంతలాగా వాటర్ పోసేసుకుని కాసేపు ఈ చింతపండుని వాటర్లో నాననివ్వాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా చిటపట్లాడి బాగా రంగు మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యే టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. చూస్తున్నారు కదా, చక్కగా అన్ని చిటపట్లాడడం స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మెంతులు కూడా రంగు మారాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని బాగా స్మూత్గా మనము పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్తో సహా చింతపండుని ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుని స్మూత్గా మనము మిక్సీలో పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక సీవర్లోకి తీసేసుకుని కాస్త లైట్గా హాట్ వాటర్ మధ్యలో అంటే ఒక 10 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తూ, మరి ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు, యాడ్ చేసి ఇలా మనం గుజ్జుని మొత్తం పిప్పి నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు స్మూత్ చింతపండు గుజ్జు మాత్రమే వస్తుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూసినట్టయితే కాకరకాయ ముక్కలు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. మరి ఎక్కువగా క్రిస్పీగా ఫ్రై అవనవసరం లేదు, కాస్త లైట్గా ఇలా ఫ్రై అయితే చాలు. వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ప్యాన్లో మిగిలిన ఆయిల్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, వీటన్నిటిని మనం తీసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా చక్కగా చిట్పట్లాడి రంగు మారనివ్వాలి. మారిన తర్వాత ఇందులోకి ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. అలాగే ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసి వేసేసుకుని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక టీ స్పూన్ అంత ఇంగువ, 1-2 కరివేపాకు రెమ్మలు, ఈ కరివేపాకు రెమ్మలు చక్కగా ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాం కదా, అదే యాడ్ చేసుకుని చక్కగా ఆయిల్లో చింతపండు గుజ్జులోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి బాగా కలర్ చేంజ్ అయ్యి కాస్త ఉడికిపోతుందండి. అంతవరకు తప్పకుండా మనం కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే ఆయిల్లోంచి చింతపండు గుజ్జు సపరేట్ అయిపోయి ఇలా కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారడానికి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బౌల్లోకి ఒక 100 గ్రాములంతా కారం పొడి తీసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేయకుండా ఒట్టి కారం పొడి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అలాగే కారం పొడిలోని 1/2 క్వాంటిటీ మనము ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు మరియు జీలకర్ర పొడి ఉంది కదా, అది
వీటితో పాటు ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసి కాస్త కచ్చాపచ్చాగా దంచి అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు కలిపేటప్పుడు ఉప్పు తక్కువ వేసినా పర్లేదు, మరి ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఒకవేళ తక్కువ అయితే మనం లాస్ట్ గా ఊరిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం వేయించిన కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా మనం కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇదంతా బాగా కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కారం పొడి కానీ మనం మిగిలిన వేసున్నాం కదా, అవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్లో మనం పోపు మరియు చింతపండు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది కంప్లీట్ గా చల్లారిపోవాలండి. గోరువెచ్చని కంటే కూడా బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలోకి వేసి మనం మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన వెంటనే పచ్చడి పైన ఆయిల్ అయితే తేలదు, అంటే మనం వేసిన క్వాంటిటీ కరెక్ట్ గా వేసుకున్నాం కాబట్టి తేలదండి, మనకు కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఈ పచ్చడి అయితే మనకు 2 రోజుల వరకు ఊరాలి. ఊరిన తర్వాత మనం ఏదైనా గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలు లాంటి వాటిలో లేదా పింగాణి వాటిలో పెట్టి దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి నేను 2 days ఊరడానికి పక్కన పెట్టేస్తున్నాను. 2 days తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం ఇందులో యాడ్ చేసిన ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఒకసారి బాగా కలిపేసి ఇందులో సాల్ట్ తక్కువ కనుక ఉంటే ఈ స్టేజ్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిలో సాల్ట్ కనుక తక్కువైనట్టయితే మనకు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు, చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్ లో మీరు చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో మీకు ఆయిల్ తక్కువ అనిపించినా కాస్త పల్లి నూనె కానీ ఆవ నూనెని మీరు వేడి చేసి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. వేడి వేడి రైస్ లోకి ఈ యొక్క కాకరకాయ పచ్చడి ఉంటే చాలన్నంత టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.